రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. ఎగువన కురుస్తున్న వానలకు నర్మల జలాశయం నిండింది. దాంతో మత్తడి దుంకుతూ ఉండడంతో మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వరదలో నాగయ్య అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. నది మధ్యలో మరో 5గురు చిక్కుకున్నట్లు సమాచారం. దాంతో ఎస్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం ఇచ్చారు పోలీసులు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. ఎగువన కురుస్తున్న వానలకు నర్మల జలాశయం నిండింది. దాంతో మత్తడి దుంకుతూ ఉండడంతో మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వరదలో నాగయ్య అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. నది మధ్యలో మరో 5గురు చిక్కుకున్నట్టు సమాచారం. దాంతో ఎస్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం ఇచ్చారు పోలీసులు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. ఎగువన కురుస్తున్న వానలకు నర్మల జలాశయం నిండింది. దాంతో మత్తడి దుంకుతూ ఉండడంతో మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వరదలో నాగయ్య అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. నది మధ్యలో మరో 5గురు చిక్కుకున్నట్టు సమాచారం. దాంతో ఎస్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం ఇచ్చారు పోలీసులు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. ఎగువన కురుస్తున్న వానలకు నర్మల జలాశయం నిండింది. దాంతో మత్తడి దుంకుతూ ఉండడంతో మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వరదలో నాగయ్య అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. నది మధ్యలో మరో 5గురు చిక్కుకున్నట్టు సమాచారం. దాంతో ఎస్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం ఇచ్చారు పోలీసులు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు అధికారులు. ఆడ నింపేస్తుంది పోతుంది
मामा वो जरा बात भी मान रहा नु अरे काय भी सका अपने चड्डे को चट्टो चट्टू चट्टू राय चड्डे गिरा मामा वो जरा बात भी मान रहा नु अरे चड्डे को चट्टू 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 राय चड्डे गिरा मामा वो जरा बात भी मान रहा नु अरे काय भी सका अपने రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. ఎగువన కురుస్తున్న వానలకు నర్మల జలాశయం నిండింది. దాంతో మత్తడి దుంకుతూ ఉండడంతో మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వరదలో నాగయ్య అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. నది మధ్యలో మరో 5గురు చిక్కుకున్నట్టు సమాచారం. దాంతో ఎస్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం ఇచ్చారు పోలీసులు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అధికారులు. ఇక ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. భాస్కర్, ఏంటి పరిస్థితి ప్రస్తుతం? స్వాతి, కామారెడ్డి జిల్లాలో ఎగువన కురుస్తున్న కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఎడతెరిపి లేకుండా ఒక కుండపోతగా, అంటే ఒక బాటిల్ మూత తీసి కిందికి వంపిన విధంగా వర్షం కురిసిందని చెప్పేసి అక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అంత భారీ వర్షం, దాదాపు 300 మిల్లీమీటర్లు అంటే 30 సెంటీమీటర్ల మేర వర్షపాతం అయితే ఇక్కడ నమోదైనట్టు అధికారిక రికార్డులు చెప్తున్నాయి. 300 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటే ఎడారి దేశాలలో ఒక సంవత్సరం పాటు కురిసే వర్షం అని చెప్పవచ్చు. అంత భారీ వర్షం ఒక్క నైట్ లోనే, కేవలం 10 గంటల రోజులోనే అంత వర్షపాతం నమోదు కావడంతో ఎగువన ఉన్న అప్పర్ మానేర్ రిజర్వాయర్ పూర్తిగా నిండింది. అప్పర్ మానేర్ రిజర్వాయర్ నుంచి కింద ఉన్న చిన్న చిన్న చెరువులు కుంటలు తెగిపోవడంతో, కామారెడ్డి జిల్లాలో ఉన్న చెరువులు కుంటలు తెగిపోవడంతో మానేరు నదికి ఒక్కసారిగా వరద ప్రవాహం అనేది అయితే పెరిగిపోయింది. వరద ప్రవాహం పెరిగిపోవడంతో ఇటు సరిహద్దుల్లో ఉంటుంది, కామారెడ్డి జిల్లాకు సరిహద్దులో, కామారెడ్డి సిరిసిల్ల జిల్లాల సరిహద్దులో గంభీరావుపేట మండలం ఉంటుంది. గంభీరావుపేట ముస్తాబాద్ మండలాలలో ఈ వర్ష ప్రభావం అయితే స్పష్టంగా కనబడుతుంది స్వాతి. ఎందుకంటే అక్కడి నుంచి వరద వస్తుంది. ఇక్కడ సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఇటు కరీంనగర్ జిల్లా కావచ్చు, అక్కడి నుంచి పెద్దగా వర్షాలు నమోదు కాకపోయినప్పటికీ అక్కడి నుంచి ఎగువ నుంచి వస్తున్న వరదతో మానేరు నది పర్వాలు దొక్కుతా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలోనే గంభీరావుపేట మండలం నర్మాల వద్ద, అంటే నర్మాల అంటే ఎగువ మానేరు జలాశయం, ఎగువ మానేరు జలాశయానికి వరద రావడంతో ఒక్కసారిగా గేట్లు ఎత్తేసారు. మత్తడి వైపు నుంచి కూడా వరద రావడంతో ఒక్కసారిగా రెండు వైపుల నుంచి వరద రావడంతో మానేరు నదిలో మన గేదెలను మేపేందుకు వెళ్ళిన 5గురు అక్కడ గల్లంతైనట్టు తెలుస్తుంది. అందులో ఒకరైతే అక్కడి నుంచి కొట్టుకుపోయారు. వారు ఆచూకి ఇప్పటి వరకు అయితే తెలియలేదు. వారు ఆచూకి తెలుసుకునేందుకు ప్రయత్నాలు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే పిలిపించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు, ఆ తర్వాత ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా ఒకటి ప్రారంభించారు. పంపుకాది నర్సయ్య అనే ఒక వ్యక్తి అయితే గల్లంతైన వ్యక్తి ఆచూకిని కనుగొనేందుకైతే అధికారులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ నది మధ్యలో చిక్కుకున్నారు ఒక 5గురు పశువుల కాపర్లు. 5గురు పశువుల కాపర్లను కూడా క్షేమంగా ఒడ్డుకు చేర్చేందుకు ఇప్పటికే రైట్ భాస్కర్, అప్డేట్స్